మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో విద్యార్థులు తప్పకుండా కష్టపడాలి. ఎందుకంటే కష్టపడితే కానీ వీళ్ళకి ఫలితం వచ్చేలా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి విద్య మీద కొద్దిగా దృష్టి తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ విద్యా విషయాలలోనూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో కావచ్చు, వాళ్ళు రాసే మామూలుగా చదువుకునే పరీక్షల్లో కావచ్చు కాస్త దృష్టి పెట్టి ఉండాలి. అంతేగాని ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడితే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా కష్టం. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు కానీ ఎవరో ఏదో చెప్పేశారని తెలియక కాకుండా ఎవరైనా మీరు మొదలుపెట్టే పని మీద అనుభవం ఉన్న వ్యక్తుల్ని కనుక్కుని అప్పుడు మీరు పనులు ప్రారంభించడం అనేది ఉత్తమం. అలాగే ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే ఈ మిథున రాశి వాళ్ళకు ఉందో ఈ మాసంలో కొన్ని అక్కర్లేని మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మాట్లాడే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులతో కానీ లేదా ఇంట్లో ఎవరైనా అన్నదమ్ములతో కానీ పెద్దవాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు సంఘంలో ఉండే పెద్దవాళ్ళతో కానీ లేదా ప్రభుత్వ అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. లేకపోతే మీకే అవి ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వైద్యుడు ఎవరైనా దగ్గరలో వైద్యుడు ఉంటే వాళ్ళని సంప్రదించడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి ఆర్థికంగా అనుకూలంగా ఉన్న దానికి తగ్గట్టు కూడా ఖర్చులు మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం లేదా ఏదైనా ఈ జూదము అలాంటి వాటిల్లో మాత్రం పొరపాటును కూడా డబ్బులు పెట్టకపోవడం మంచిది. మీ దగ్గర ఉన్న రూపాయి ఏదో మీ దగ్గరే ఉంటుంది, కానీ అనవసరంగా అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. కాబట్టి ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు అక్కర్లేనిగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఇంటా బయట కూడా చిన్న చిన్న చిరాకులు, కుటుంబ వ్యక్తులతో అక్కర్లేని కలహాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది మంచిది. అలాగే వ్యాపారపరంగా కూడా అంత పెద్ద లాభాలు అంటే ఎక్కువ లాభాలు పొందలేరు. అంటే అలా అని చెప్పి నష్టము ఉండదు, సరి సమానంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ మాసంలో ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యాపారాల్లో వాటిల్లో ఎక్కువ నష్టపోతున్నామా అనే ఒక రకమైన భ్రమ కూడా లోనవ్వడం అయితే ఉంటుంది. అది కేవలం భ్రమే, కానీ పూర్తిగా నష్టపోవడాలు అలాంటివి ఉండవు. కాస్త ఆటుపోట్లు మాత్రం ఉండడం అనేది ఉంటుంది. అలాగే స్థిర చరాస్తుల విషయాల్లోనూ ఏదైనా కొత్త వాహనాలు కొనేటప్పుడు కానీ లేదా ఇల్లు కొనేటప్పుడు, స్థలాలు కొనేటప్పుడు వాటి యొక్క పూర్వ చరిత్రలు తెలుసుకుని కొనడం మంచిది. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. డబ్బులు కావచ్చు, ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఇవి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువులు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ విలువైన వస్తువుని జాగ్రత్త పరుచుకోవడం, ప్రయాణాలు చేసేటప్పుడు అంటే వాహనాలు నడిపేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏదైనా బైక్ మీద కానీ అతివేగంగా వెళ్ళినప్పుడు స్వల్ప గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది చేసుకోవాలి. అలాగే ఏ పని చేసినా కూడా ముందర 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలి, నేను చేస్తున్న పని రైటా రాంగా అని. అలాగే సోదరుల వర్గాలతో కూడా మాట పట్టింపులు అనేవి ఉంటాయి. స్త్రీలు చేసే ఉద్యోగాలు వాటిలో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకోవడం మంచిది. అలాగే అన్ని రంగాల వారికి కూడా
కొంత సామాన్యంగానే కనబడుతుంది. పెద్దగా అవకాశాలు లభించవు. కానీ అవకాశాల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ఈ మాసం అంతా ఎక్కడా కూడా మీరు అలసిపోకుండా చేయడం ద్వారా దాని ఫలితం అనేది మీకు అతి త్వరలోనే కనపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అనారోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా వీళ్ళు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం, సూర్య స్తోత్రాలు, అరుణ పారాయణ చేయించుకోవడం, లేదా మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటే ప్రతిరోజు వీళ్ళు ప్రదక్షిణ చేసుకోవడం, పొద్దున్నే సూర్యభగవాన్ ఎదురుగుండా నిలబడి ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ద్వారా ఈ శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, అలాగే మీకు ఏదైనా ఆలోచనలు అంటే సరైన సమయానికి ఆలోచనలు రాకపోయినా కూడా ఆ యొక్క సూర్యభగవాన్ అనుగ్రహం వల్ల జ్ఞాన ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఏ సమయానికి ఏం మాట్లాడాలి అనేది కూడా ఇక్కడ ఆ థాట్ రావడం అనేది కూడా సమయానికి సమయస్ఫూర్తి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ యొక్క సూర్యారాధన చేయడం ఉత్తమమైన విషయం. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.